హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనుకున్న కథేంటో మీకు తెలుసా? అయితే చూడండి. నవ అనే పదానికి కొత్త, 9 అనే 2 అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రులలో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెబుతుంటాయి. శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అప్పటికి తమకు సమమైన ధైర్యవంతురాలైన, శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఆ వరాల మహిమను గుర్తించని శంభు, నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళిక, కాలరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రహ్మణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో, శంకు చక్రాలు, తామర పువ్వులు, మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో, త్రిశూలం, వరముద్రతో, కౌమరి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో, ఐరావతంలో వజ్రాయుధంతో, వరాహిగా, చాముండేశ్వరిగా, నరసింహినిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించారు. ఈ దుర్గాదేవి శంభుడు, నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవి భాగవతంలో చెప్పబడింది. జగజ్జనని అయిన ఆ తల్లిని పూజిస్తే ఇహంలో భోగభాగ్యాలను, పరంలో ముక్తిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటుంటారు. విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో 9 రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది. రామచంద్రుడు రావణాసుడిని చంపింది కూడా ఈరోజే. శమీ వృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహంలో కౌరవులపై గెలిచింది కూడా ఈరోజే. అందుకే నవరాత్రులలో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూస్తుంటాం. నవరాత్రులలో భాగంగా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే వాటిని దేవి నవరాత్రులు అని పిలువబడుతున్నాయి. పూజ మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నామం ధరించాలి. పట్టు వస్త్రాలు కట్టుకొని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖం గాని, ఉత్తర ముఖం గాని కూర్చోవాలి. గురువును స్తుతించి గాయత్రి మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పాలి. గృహస్థులైన వారు సతీ సమేతంగా సంకల్పం చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆపై 9 రోజుల పాటు బ్రాహ్మణులను గౌరవించాలి. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగలు వెలగాలి. ఇలా 9 రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.